నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా వైఎస్ భారతిరెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగిందని మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ శాసనసభ్యుడు చదిపిరాల ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారతిరెడ్డి ప్రమేయం కూడా త్వరలో బయటకు వస్తుందని ఆయన వెల్లడించారు. జగన్ కేసులపై విచారణ వేగవంతం కానుందని ఆయన స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ బలం పెరిగిందని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 శాసనసభ నియోజకవర్గాలు గెలుపొందిందని పేర్కొన్నారు. 6 ఎంపీ స్థానాలకు 3 చోట్ల విజయం సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారని, త్వరలో అతనిపైన చర్యలు ఉంటాయని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించిన వారి విషయంలో బీజేపీ అధిష్టానం సైతం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు రాష్ట్రానికి మంచి జరగాలని కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పారు. ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అరాచక పాలనకి ప్రజలు తమ ఓటుతో స్వస్తి పలికారని వెల్లడించారు. పుష్ప సినిమా మాదిరిగానే జగన్ నేతృత్వంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గ్రామీణ ఉపాధిని తుంగలో తొక్కారని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. ఇక ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన విశాఖ రైల్వే జోన్కి కావాలనే స్థలం ఇవ్వలేదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు అభివృద్ధికి అనేక విధాలుగా అవరోధాలు సృష్టించారని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. వారం రోజుల్లోపే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జంపింగ్కి సిద్ధమవుతున్నారని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి భారతిరెడ్డికి సంబంధం ఉంది అంటూ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి మీరేమంటారు? నిజంగా సంబంధం ఉందంటారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడు ఛానల్ బలం పెరుగుతుంది, లైక్ చేస్తారో వీడియో ఎక్కువగా షేర్ అవుతుంది. అండ్ ఆర్థికంగా కూడా ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ఒక చిన్న ఆఫీస్ పెట్టడంలో కానీ మీ అందరి సహాయం చాలా చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో అప్పుడు ఎవరి సహాయం ఖచ్చితంగా తీసుకోను, కానీ అప్పటి వరకు మాత్రం మీ అందరి సహకారం కావాలి. సహకారం అందించాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది, దాని ద్వారా అయినా సరే మనకు సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 అనే నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి ఆర్థిక చేయూతను అందించడంతో పాటు మీ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.